ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు వచ్చింది ఎలా ఉంది? ఇప్పుడు ఒక పథకమే కదండి వదిలింది. అంతా బాగానే ఉంది. రేపు ఆగస్టులో లేడీస్‌కి ఫ్రీ బస్సు వదులుతానన్నారు కదా! కొద్దిగా ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిద్ది ఆ! బాగా. ఓకే. ఎందుకనంటావు? ఎన్ని సర్వీస్ ఉంటది కదా! రూ. 10, రూ. 20 ఇచ్చి ఎక్కుతారు కదా! ఆ! నువ్వు రూ. 5 చాక్లెట్ పంచుతానంటేనే క్యూలో ఉంటాం అరగంట. ఆ! ఇంక ఫ్రీ బస్ అంటే అందరూ అక్కడే ఉంటారు. ఎక్కేత్తారు. ఈ ఆటో వాళ్ళకి పాపం ఇబ్బంది అయిపోద్దిగా. ఓకే. మీరు ఆటో తోలుతారా? లేదు లేదు. మామూలుగా బయట మీరు ఎలా తిరిగి ఎలా తెలుసుకుంటున్నారో అలాగే. ఓకే. ఇంకెలా ఉందంటారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు. గతంలో ఎలా ఉందంటారు? పర్లేదు ఇంకా ఉందిగా టైము. చూడాలి ఏమన్నా ఉంటే. 1 ఇయర్ అయిపోయిందిగా. 1 ఇయర్ అయిపోయింది. ఒక పథకం అనేది అనౌన్స్‌మెంట్ చేశారు కదా! కత్మది ఇంకేమైనా ఉంటే చూడాలి. ఉద్యోగాలు ఏమైనా పడతాయేమో చూడాలి. 20 లక్షల ఉద్యోగాలన్నారు. ఏమైనా వచ్చినాయా? అవి కష్టమే అన్న. 20 లక్షలు వస్తే పైకి పట్టుకొని ముందు ఇక్కడ నువ్వే ఉండవు. ఆ ఉద్యోగంలో నువ్వే ఉంటావు. ఆ! అవునా? నిరుద్యోగ భృతి అన్నారు 3000. అవన్నీ చెప్పే నేను చెప్తానన్నా. ఇప్పుడు చెప్పేది నేను చెప్తాను. జరిగేది ఎంతవరకు వస్తుందో ఇంకా టైం ఉంది. అంతే కదా సార్? ఓకే. నెలకు 15,000 1500 కాడికి వస్తాయన్నారు. అవి కూడా వస్తున్నాయా? ఏం చేతికొచ్చేదాకా ఏది నమ్మకం లేదు. అమ్మఒడి పడింది కాబట్టి పడింది అంటున్నాం. అందులో కొంతమందికి పడింది, కొంతమందికి పడలా. ఓకే. మరి పడనోడి పరిస్థితి ఏంటంటారు? ఏదో అర్జీ పెట్టుకోమంటున్నాడుగా. ఎందుకు ఆగినాయో. ఆ! కరెంటు బిల్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి పడలేదన్నారు. కరెంట్ బిల్లు. ఏదో దానికి అరకులో ఉన్న వాళ్ళకి పడతాయి అన్నారు. ఆ! దానికి ఏమైనా కంప్లైంట్ ఉంటే దాన్ని వెళ్ళి అర్జీ పెట్టుకోవాలంటున్నారు కార్వేకి వెళ్ళి. ఆ! వెళ్ళి సచివాలయానికి వెళ్ళి చెప్తానన్నారు. చెప్తాను. ఓకే. మీరు చూస్తున్నారుగా తాజా రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో గెలవని ఒక సీటు కూడా అంటున్నారు. ఏంటంటే పరిస్థితి అలా ఉంటుందంట. అదేం ఉండదు, అలాగే ఉండదు. అటు ఇటు ఉండదు. ఇప్పుడు ఇటు ఎలా పడిందో అటు అలాగే ఉండదు. పరిపాలన బట్టి జనాలు ఎలా కావాలంటే అలా చూస్తున్నారు. ఇప్పుడు ఎలాగా ఇటు అలా అసలు ఆయన ఊహించుకోవాలా, ఈయన ఊహించుకోవాలా ఇద్దరికి. రేపు పొద్దున అలాగే ఉంటుంది ఏదన్నా. పరిపాలన బట్టే ఉంటుంది ఓటు.